యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు. మనము ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి 32 వరకు ఇప్పటిదాకా చదువుకొని ఉన్నాము. ప్రార్థనలో ప్రభు సహాయం అడిగాము. ఈ ఆదికాండము 32వ అధ్యాయము మనం చదివిన ఈ పెనుయేలు అనుభవము మీలో కొంతమందికి తెలుసు. ఈ నేపథ్యాన్ని మనము గమనిస్తే యాకోబు పద్దనరాము నుంచి, అంటే తన మామ అయిన లాబాను దగ్గర నుంచి పారిపోయి తన యొక్క సైన్యమంతటిని, తన యొక్క ఆస్తినంతటిని, తన భార్యలను పిల్లలను తీసుకొని పారిపోతూ ఉంటాడు. యాకోబు ఎక్కడికి పోతున్నాడంటే దేవుడు అతనిని కానాను దేశానికి వెళ్ళమని చెప్పాడు. ఎక్కడికైతే ఏ ప్లేస్ అయితే దేవుడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబు ఈ సమయంలో ప్రజెంట్లో ఉన్నాడు కాబట్టి ఏ స్థలం అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఆ స్థలానికి వెళ్ళమని దేవుడు యాకోబుతో సెలవిచ్చాడు. యాకోబు పద్దనరాము నుంచి, అంటే తన మామ అయిన లాబాను దగ్గర నుంచి తన యొక్క ఆస్తినంతటిని, తన భార్యలను పిల్లలను తీసుకొని పారిపోతూ ఉంటాడు. దాడి చేయాలని లాబాను కూడా తన గుంపును పోగేసుకొని వస్తాడు. అటువంటి సమయంలో దేవుడు లాబానుతో మాట్లాడి లాబానుని గద్దిస్తాడు కదా, నువ్వు యాకోబు మీద ఏమీ దాడి చేయొద్దు అని గద్దించినప్పుడు వాళ్ళు వచ్చి లాబాను మరియు యాకోబు సంధి చేసుకుంటారు, సమాధానముగా విడిపోతారు కదా. సో ఆ విధంగా లాబాను తన బిడ్డలను, తన పిల్లలను, అంటే మనవలను మనవరాలను ముద్దు పెట్టుకుని లాబాను పద్దనరాముకి వెళ్ళిపోతాడు. యాకోబు ముందుకు సాగిపోతాడు. యాకోబు ఎందుకు మామ దగ్గరికి పారిపోయాడు, ఎందుకు పద్దనరాముకు పోయాడు, ఎవరికైనా తెలుసా మీకు? సో మొట్టమొదటిగా యాకోబు మామ దగ్గరికి ఎందుకు పారిపోయాడు అంటే, తన అన్నను మోసం చేస్తాడు దీవెనల విషయంలో. అన్నను చాలా రకాలుగా మోసం చేస్తాడు. మొట్టమొదటిసారిగా మనం గమనిస్తే, ఆకలిగా అన్న వచ్చినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు సొంత అన్నకి భోజనం పెట్టేది పోయి, నువ్వు నాకు జ్యేష్ఠత్వం ఇస్తేనే భోజనం పెడతానే, అక్కడ కూడా బిజినెస్ టైప్లో ఆలోచిస్తాడు. ఆ విధంగా ఒకసారి మోసం చేయబడతాడు. పెద్ద మోసం ఎక్కడ జరిగిందంటే, తన తండ్రి అయిన ఇస్సాకు గుడ్డివాడిగా ఉంటాడు, వృద్ధాప్యంలో ఉంటాడు. ఏమంటాడంటే, ఇస్సాకు కూడా కొంచెం తొందరపడి నేను చనిపోతున్నానని భయపడతాడు. చనిపోతున్నానని భయపడి నాకు కొంచెం భోజనం చేసుకొని రా నాయన, ఫ్రెష్గా అడవికి పోయి వేటాడి మాంసం తీసుకుని రా, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. మనం పాత నిబంధన గమనిస్తే ప్రతి నిబంధన కూడా భోజనముతో ముడివేయబడ్డది. ప్రతి సహవాసము, ప్రతి నిబంధన, ప్రతి ఆశీర్వాదము కూడా భోజనంతో ముడివేస్తారు. మనం ఇందాక చూసినప్పుడు కూడా ఈ లాబాను యాకోబు సమాధానంతో విడిపోకముందు కూడా భోజనం చేసి సంధి చేసుకొని విడిపోతారు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు కూడా అక్కడ పశువులు కట్ చేయబడతాయి. దేవుడు వాటి మధ్యలో నుంచి నడిచిపోయినట్లు మనం చూస్తాం కదా. అబ్రహాము ఐగుప్తు రాజైన అబీమెలెకుతో సంధి చేసుకున్నప్పుడు కూడా. సో భోజనము, ఆశీర్వాదాలు అనేవి ముడివేయబడినట్లు మనము ఆ కాలంలో చూస్తాం. సో ఇస్సాకు కూడా ఏమంటారంటే, నాకు భోజనం చేసుకొని రా, నేను తిని ఆశీర్వదిస్తానంటాడు కదా. ఇస్సాకు ఇంటిలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, తల్లిదండ్రులకు పక్షపాతం ఉన్నది. ఇస్సాకేమో పెద్ద కొడుకైన ఏశావుని ప్రేమిస్తాడు. ఇస్సాకు భార్య అయిన రిబ్కా ఏమో యాకోబును ప్రేమిస్తుంది. ఇది మంచి క్రమము కాదు. కుటుంబంలో తండ్రి ఒకళ్ళని తల్లి ఒకళ్ళని ప్రేమించడం అనేది ఎప్పటికీ మంచిది కాదు. తల్లిదండ్రులు పిల్లలందరినీ సమానంగా ప్రేమించాలి కదా. ఆ విధంగా డివిజన్ రావటం వల్ల ఏమవుతుందంటే, ఏశావేమో వేట కోసము అడవిలోకి పోతాడు. వాళ్ళ నాన్న ఆశీర్వదిస్తాడని చెప్పాడు కదా. సో వేట తీసుకొని రావడానికి అడవిలోకి పోయినప్పుడు ఈ రిబ్కా ఏం చేస్తుందంటే, తొందరగా వేట కాకుండా ఇంట్లో ఉన్న ఒక పశువుని కట్ చేసి త్వరగా వండి కదా. ఏశావుకి ఒళ్ళంతా రోమాలు ఉంటాయి, వెంట్రుకలు ఉంటాయి కదా. సో యాకోబుకి ఏం చేస్తుందంటే మేక చర్మం కప్పి వేస్తుంది. సో యాకోబు ఆ విధంగా వాయిస్ మార్చి తన యొక్క చేతులకు అవన్నీ మేక చర్మం కప్పుకొని అవన్నీ ఆ విధంగా తండ్రిని మోసం చేసి దీవెనలు దొంగిలిస్తాడు. తర్వాత ఏశావు వస్తాడు, తండ్రి నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు దీవెనలు ఏవి లేవంటాడు ఇస్సాకు. అప్పుడు ఏశావు యాకోబును చంపాలనుకుంటాడు
కదా. నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను కథ, మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, బాగా అర్థమవుతుంది. అప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి పారిపోతాడు. పారిపోకముందు తల్లిదండ్రి మళ్ళా పిలిచి ఏం చెప్తారంటే, మీ అన్న నిన్ను చంపేస్తున్నాడు కాబట్టి నువ్వు మీ మామ దగ్గరికి పో, మేనమామ దగ్గరికి పో అని చెప్తారు. సో ఆ విధంగా అన్న దగ్గర నుంచి పారిపోతాడు. సో ఆ రిబ్కా చేసిన మోసానికి మరలా యాకోబు రిబ్కాలు ఎప్పుడు కలుసుకున్నట్టు మనం బైబిల్లో చూడం. తల్లి కొడుకులు ఆ విధంగా విడిపోతారు కదా. రిబ్కా తాను చేసిన మోసానికి శిక్ష అనుభవిస్తుంది. తాను ఎప్పుడూ కూడా తన ముద్దుల కుమారుడైన యాకోబును మరలా చూసినట్టు కానీ కలుసుకున్నట్టు కానీ బైబిల్లో మనం ఎక్కడా చూడం. అంటే ఆ 20 సంవత్సరాల్లో రిబ్కా చనిపోయినట్లు మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇస్సాకు బతికే ఉంటాడు కదా. సో 20 సంవత్సరాలు లాబాను దగ్గర ఉంటాడు. వింటున్నారా? మనం గమనిస్తే 31వ అధ్యాయము 40వ వచనం, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించి తిని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని, ఆయనను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైండినెడలా నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతో పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. సో ఆ విధంగా 20 సంవత్సరాలు ఉంటాడు లాబాను దగ్గర. ఎవరు? యాకోబు 20 సంవత్సరాలు ఉంటాడు. కానీ దేవుడు ఆ 20 సంవత్సరాల్లో యాకోబును గొప్పగా ఆశీర్వదిస్తాడు. 12 మంది కుమారులు పుడతారు, ఒక కుమార్తె, గొప్ప ఆస్తి, గొప్ప పశువులు, అనేక వేల సంఖ్యలో పశువులు ఉంటాయి. సో శత్రువుగా వచ్చిన మామ అయిన లాబాను ఇప్పుడు మిత్రుడిగా మారిపోతాడు. లాబాను వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు యాకోబు ముందు చాలా పెద్ద సమస్య ఉంది. అదేంటిదంటే 20 సంవత్సరాల క్రితం ఎందుకు పారిపోయాడంటే తన అన్న తనను చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి పారిపోయాడు. కానీ దేవుడు ఇప్పుడు అదే ప్లేస్కు బొమ్మన్నాడు కాబట్టి అన్న మరలా చంపివేసే అవకాశం ఉన్నది. అర్థమవుతుందా? సో మరలా దేవుడు పొమ్మన్నాడు కాబట్టి వెళ్తున్నాడు యాకోబు ఎక్కడికి? కానాను దేశానికి. కానీ యాకోబుకున్న ఒక భయం ఏంటంటే, ఇప్పుడు నేను మరలా వెళ్తున్నాను, నా అన్న నా మీద దాడి చేయొచ్చు అని యాకోబు ఏం చేస్తాడంటే తన పశువులన్నిటిని గుంపులు గుంపులుగా పంపించి వేస్తాడు. 13వ వచనం, 32వ అధ్యాయం 13వ వచనం, అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టెలను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడమ ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపోండి అని తన దాసులతో చెప్పాను. కానుకే ఎంత ఉన్నదో చూసారా? కానుకలోనే ఎన్ని జంతువు అంటే యాకోబు ఆస్తి ఎంత ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇది నేను చదివిన ఈ వచనాల్లో కేవలము ఏశావు కొరకు ఒక కానుక పెడుతున్నాడు కదా. ఎవరినైనా మచ్చిక చేసుకోవాలంటే ఒక మంచి ఆయుధం ఏంటంటే బహుమానం కదా. సామెతల గ్రంథంలో కూడా చాలా విషయాలు ఉంటాయి. నువ్వు ఎవరికైనా లంచం ఇవ్వటం ద్వారా, లేకపోతే ఎవరికైనా ఒక బహుమానం ఇవ్వటం ద్వారా, లంచం ఇవ్వకూడదు కానీ ఎవరికైనా ఒక బహుమానం ఇవ్వటం ద్వారా నువ్వు ఆ వ్యక్తిని మచ్చిక చేసుకోవచ్చు, ఆ వ్యక్తి హృదయాన్ని గెలవవచ్చు అని లోకానుసారంగా సామెతల గ్రంథంలో చెప్పబడతాయి. తన జీవితంలో ఎప్పుడు తీసుకోవటమే కానీ ఇవ్వటం తెలియదు, ఎప్పుడు దొంగతనం చేయటమే కానీ, ఎప్పుడు గుంజుకోవటమే కానీ ఇయ్యటం అనేది యాకోబుకి అసలు తెలియదు. కానీ ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చేసరికి యాకోబు ఏం చేస్తున్నాడంటే మంచి కానుకలు ఏశావుకు పంపించి గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాడు. ఆ మందకు మళ్ళా గ్యాప్ పెడుతున్నాడు. చూడండి 17వ వచనం, మరియు వారిలో మొదటి వానితో నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందర ఉన్నవి ఎవరివని నిన్ను అడిగినదా, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక, ఇదిగో అతడు మా వెనక వచ్చుచున్నాడని చెప్పుమని
ఆజ్ఞాపించాను. చూడండి, ఏశావుని ప్రభువు అంటున్నాడు యాకోబు. యాకోబు తనను తాను దాసుడుగా అంటున్నాడు. ప్రాణం మీదకి వచ్చేసరికి మనిషి ఎంత దిగజారిపోతాడో ఆలోచించండి. వింటున్నారా? జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు, ఆశీర్వాదాలు దొంగిలించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అట్లాంటి ఏశావును పట్టుకొని ప్రభువు అంటున్నాడు కదా. చూడండి ఏమంటున్నాడు. సో మా వెనక వచ్చున్నాడని చెప్పమని ఆజ్ఞాపించాడు. 19, అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతనిని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియో, ఇదిగో మీ సేవకుడైన యాకోబు మా వెనక వచ్చుచున్నాడని చెప్పవలననియో రెండోవానికి మూడోవానికి మందల వెంబడి వెళ్ళిన వారికి అందరికీ ఆజ్ఞాపించాను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను ఆ గుంపులో రాత్రి నిలిచాను. అట్లా 4 గుంపులు పంపిస్తున్నాడు. గుంపుకి మధ్యలో గ్యాప్. యాకోబు చూడండి ఎంత తెలివి కల్లోడు. తన ఆస్తిని కూడా ఈ మానవ తెలివితోనే సంపాదించుకున్నాడు. ఇప్పుడు తన ప్రాణం కాపాడుకోవడానికి ఏం చేస్తున్నాడంటే గ్రూప్స్గా పెట్టాడు. పెట్టి ఏం చేశాడు? పోండి మీ సేవకుడైన యాకోబుకి. సో యాకోబు తెలివేందంటే, ఈడ ఏషా వచ్చి దాడి చేస్తే ఆస్తి పోయినా కానీ నేను నా పిల్లగాలను తప్పించుకోవచ్చు, మళ్ళీ మేము ఎట్లా ఒకట సంపాదించుకుంటాం, ఎట్లా ఒకట బతికి బట్ట కట్టచ్చు అని యాకోబు తెలివితో ఏం చేశాడంటే దాసుల్ని మందనంతటిని ముందు పంపించాడు. పంపించి ఏం చేస్తున్నాడు చూడండి, 22వ వచనం. పంపించి 22, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయో పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. నాకెళ్ళి చూడాలి. ఇప్పుడు యాకోబు ఫస్ట్ 4 గుంపులు చేశాడు. 4 గుంపులకు గ్యాప్ పెట్టుకుంటూ వచ్చాడు. లాస్ట్కి ఏం చేశాడంటే ఆ రేవు దాకా నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఎవరు మిగిలారంటే తన 4 భార్యలు 11 మంది పిల్లలు మిగిలారు. మిగిలినాక వాళ్ళని రేవు ఒక పని మనుషులతో దాటించాడు. కానీ ఆ ఏరు యోర్దాను నది యాకోబు దాటలు. లాస్ట్కి ఎక్కడ దాకా దిగజారాడంటే యాకోబు తన భార్యల్ని పిల్లల్ని పోగొట్టుకోవటానికి కూడా రెడీ అయ్యాడు. అర్థమవుతుందా? తన ప్రాణానికి వచ్చేసరికి ఏం చేశాడు? భార్యని పిల్లల్ని కూడా ఏరు దాటించేసిండో. నైట్ ఏమైందో? ఒక్కడే మిగిలిపోయిండట. ఏటవతల యాకోబు ఉన్నాడు. తాను 20 సంవత్సరాలు సంపాదించిందంతా, తన భార్యలు, తన ప్రియమైన భార్యలు, ఆ ప్రియమైన భార్య, పిల్లలు అందరిని పంపించేసి ఒక్కడే మిగిలిపోయాడు. ఎంత స్వార్థం మనిషిలో ఉంటుందో ఆలోచిస్తున్నారా? మనిషి ప్రాణం కోసం ఎంతగా దిగజారిపోతున్నాడో అర్థమవుతుందా కదా? కానీ మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా! మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. అటువంటి యాకోబును దర్శించటానికి యేసయ్య దిగి వచ్చాడు. హల్లెలూయా! అటువంటి స్వార్థపరుడైన యాకోబు, అటువంటి లోకానుసారమైన ప్రయత్నాల్లో ఉన్న యాకోబుని దర్శించడానికి ఎవరు దిగొచ్చారు చెప్పండి? యేసయ్య దిగొచ్చాడు. ఇక్కడ యెహోవా దూత అని వ్రాయబడ్డది. యెహోవా దూత పాత నిబంధనలో యేసు ప్రభువుకి వాడబడ్డదని ఆ పదము, ఆ యొక్క పదబంధం వాడబడిందని మనకు తెలుసు కదా. చూడండి 24 వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడు. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వస్తలేను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. ఇక్కడ దేవుడు యాకోబు పోరాడుతున్నారు. వినటానికి చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. దేవుడు ఒక మనిషి పోట్లాడుకోవటమే. దేవుడు ఒక మనిషి లేకపోతే దేవదూత ఒక సామాన్యమైన యాకోబు రాత్రి సమయంలో ఆ యోర్దాను నది ఒడ్డున ఆ యబ్బోకు రేవులో
కలిసి పోరాడటం. ఇక్కడ మనం గమనిస్తే దేవుడట ఓడిపోతున్నట్టుగా అనిపించిందంట. చాలాసార్లు ఇది వినటానికి మనకు విడ్డూరంగా అనిపిస్తుంది. దేవుడట ఓడిపోతాడు. మీ దగ్గర ఎవరైనా తల్లి బిడ్డలు ఉన్నాయనుకో, దీపిక అక్షయ కలబడ్డారు అనుకోండి, దీపిక ఇప్పుడు ఓడిపోతుందా? నేను ఎప్పుడు ఓడిపోతుందో చెప్తా కదా. అక్షయ నేను బడికి పోనంటది, దీపిక 2 ఎత్తుంది. అక్షయ నేను బడికి పోనని కింద బడి దొర్లి 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 అది చేసి ఇది చేసి అది బగలగొట్టి ఇది బగలగొట్టి లాస్ట్కి బడి ఎగ్గొడుతుంది. ఎవరు గెలిచారు? ఇప్పుడు ఎవరు ఓడిపోయారు కదా? అర్థమవుతుందా? సో అట్లా మనం అర్థం చేసుకోవాలి. వింటున్నారా? దేవుడు ఓడిపోయాడంటే యాకోబుకి బలం ఎక్కువ ఉన్నట్లు కాదు. వింటున్నారా? చిన్నపిల్లగాడు, వాడు ఏడుస్తాడు. వాడు జలుబు చేసినా నాకు థమ్సప్ కావాలని వాడు ఏడుస్తూ ఉంటే లాస్ట్కి తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఓడిపోతారా గెలుస్తారా? ఓడిపోతారు అంతే. ఓడిపోయి ఏం చేస్తారు? వాడికి ముక్కు గారుతున్నా కానీ ఏం చేస్తారు? థమ్సప్. సో దేవుడు కూడా యాకోబుని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ కదా. కానీ లాస్ట్లో ఏం చేస్తారంటే దేవుడు తొడగూటి మీద కొడతాడట. తొడగూటి మీద కొట్టినప్పుడు అది పక్కకు దొలిగిపోతుంది కదా. పక్కకు దొలిగిపోయినప్పుడు యాకోబుకి అర్థమవుతుంది అనమాట. ఆ క్షణంలో యాకోబుకి ఏమర్థమవుతుందంటే నాతో పోరాడేవాడు దేవుడు అని అర్థమవుతుంది. హల్లెలూయా. సో యాకోబుకి ఇప్పుడు దాకా ఏమనుకున్నాడంటే నా తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం ఉంది, నాకు జ్యేష్ఠత్వం ఉన్నది, మా నాన్న ఆస్తిలో జ్యేష్ఠత్వం అంటే నాకు 2 భాగాలు వస్తాయి. ఏశావు పెద్దోడైనా కానీ ఒకటే భాగం పోతుంది. నాకు జ్యేష్ఠత్వం ఉన్నది, మా నాన్న ఆశీర్వాదాలు ఉన్నాయని ఇన్ని రోజులు అనుకున్నాడు. కానీ ఆ క్షణంలో ఏమర్థమైందంటే ఇవన్నీ ఆశీర్వాదాలు కావని అర్థమైంది. కొన్ని వేల పశువులు సంపాదించాడు కానీ అవేమీ ఆశీర్వాదం కాదని యాకోబుకి అర్థమైంది. సో అప్పుడు ఆ దేవుడితో యాకోబు అడమంటాడు చూడండి. సో దేవుడు ఏమంటాడు 26వ వచనంలో, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోని. సో దేవుడు ఏమంటున్నాడంటే తెల్లారుతందిరా నన్ను పోని అన్నాడు. కానీ యాకోబు వదిలిపెట్టట్లే. కాలు ఇరిగింది, తొడ ఏమంటారు తొలగిపోయింది, జాయింట్ తొలగిపోయింది. ఆయన యాకోబు ఆ నొప్పితోటే ఆ కుంటతోనే గట్టిగా పట్టుకున్నాడు, పాదాలు పట్టుకున్నాడేమో. పట్టుకొని ఏమంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టు. చూడండి యాకోబుకి ఎంత ఆస్తి ఉంది. ఇప్పుడు ఏమన్నా తక్కువైందా యాకోబుకి? కానీ యాకోబు ఆ రాత్రిపూట తను ఒక్కడే ఉన్నప్పుడు తన జీవితాన్ని స్వపరీక్ష చేసుకున్నప్పుడు తనకు నిజమైన ఆశీర్వాదం లేదని అర్థమైపోయింది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇల్లులు చూసి, పశువులు చూసి, ఆస్తులు చూసి కదా, వాహనాలు చూసి, వ్యాపారం చూసి, పొలాలు చూసి మాకు దేవుడు ఆశీర్వదించిండు అనుకుంటున్నా. యాకోబు కూడా అదే విధంగా అనుకున్నాడు. కానీ ఆ దేవుణ్ణి కలిసిన క్షణం, ఆ దేవుణ్ణి ముఖాముఖిగా తన చేతులతో పట్టుకున్న క్షణం యాకోబుకి ఏమర్థమైందంటే ఈ ఆశీర్వాదాలన్నీ నిజమైనవి, ఇవి కేవలము భౌతికమైనవి. ఒక్క క్షణంలో యాకోబు అవన్నీ వదిలేసుకున్నాడు. తన ప్రాణం మీదకి వచ్చేసరికి అవన్నీ వదిలేసుకున్నాడు. సో ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే నాకు నిజమైన ఆశీర్వాదం కావాలంటున్నాడు. హల్లెలూయా. నాకు నిజమైన ఆశీర్వాదం కావాలి అంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే చూడండి, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా దేవుడు ఏమన్నాడు, యాకోబు ఏమంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోని. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీ పేరేంది అంటున్నాడు. దేవుడికి పేరు తెలీదా? 20 సంవత్సరాల క్రితము ఇస్సాకు అడిగిండు. ఇస్సాకు కళ్ళు కనపడవు, యాకోబు భోజనం తీసుకొని వచ్చాడు, మాంసం కూర తీసుకొని వచ్చాడు, మంచి మంచి రొట్టెలు తీసుకొని వచ్చాడు. ఇస్సాకు డౌట్ వచ్చింది, ఇంత తొందరగా నీకు వేట ఎట్లా దొరికింది? నీ పేరేం పేరు నాయన అంటే ఏమన్నాడు యాకోబు? ఏశావు. రండి చూడండి, ఆదికాండము 27వ అధ్యాయం 1వ వచనం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతని పిలవగా అతడు చిత్తము నాయన అని అతనితో అన్నాడు. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములను తీసుకొని
నా కొరకు వేటాడి మాంసం తీసుకుని 4వ వచనం, నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదించుతాను అంటున్నాడు కదా. అది ఏమైందంటే 5వ వచనం చూడండి, ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండే. 6వ వచనం, రిబ్కా యాకోబును పిలుస్తా ఉంది. 9వ వచనంలో ఏమంటది, నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను తీసుకొనిరా, నేను వండి పెడతాను, నీ తండ్రికి ఇష్టమైన నేను వండి పెడతాను అన్నప్పుడు 11వ వచనంలో యాకోబు ఏమంటున్నాడు, అందుకు యాకోబు, నా సహోదరుని ఏశావు వెంట్రుకలు గలవాడు, నేను నున్నని వాడని కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను దొరికితే అతని దృష్టికి మోసగాడుగా తోచినడలా నా మీదికి శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకునని చెప్పాను. అప్పుడు తల్లి ఏమంటుంది, నా కుమారుడు ఆ శాపము నా మీదకి రావు, ఆ శాపం ఏదో నా మీదకి వస్తుంది, నువ్వే తెచ్చుకో, నువ్వు దీవించబడాలి. చూసారా ఎంత పక్షపాతం తల్లిదండ్రులకు. ఇట్లాంటి పక్షపాతం ఉంటే మంచిదేనా? ఈ రోజున ఏమవుతా ఉంది, అన్నదమ్ముల మధ్య గొడవలు, కొట్లాటలు కదా. ఆ విధంగా వెళ్ళినప్పుడు 15వ వచనం, మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావుకు సొగసైన వస్త్రములు తన ఇంట యొద్ద నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగములు కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇయగా అతడు నా తండ్రి యొద్దకు వచ్చి, యాకోబు వాయిస్ మారుస్తున్నాడు, ఇప్పుడు గొంతు మార్చి ఏమంటున్నాడు, నా తండ్రి అని పిలవగా అతడు, ఏమి నా కుమారుడా నువ్వెవ్వరవని అడుగుతాడు. కళ్ళు కనపడట్లే ఇస్సాకి, వాయిస్ కొంచెము యాక్టింగ్ చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా దిగదు కదా. ఎవరు నువ్వు అంటే అప్పుడు ఏమంటుండు 19వ వచనం, అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడును, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించుటకే దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా ఇంత శీఘ్రముగా అతడు నీకెట్లా దొరికెను, అది నీకెట్లు దొరికినని అడగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదురు, దేవుడి మీద కూడా పెట్టాడు. చూసారా, ఇస్సాకు ఈ లోకపు తండ్రి పేరు అడిగితే ఏమన్నాడు, ఏశావు. ఈ లోకపు తండ్రి గుడ్డోడు, ఈ లోకపు తండ్రి అయిన ఇస్సాకు ముసలోడు. ఈ లోకపు తండ్రిని మోసం చేయొచ్చు పేరు మార్చి, కానీ పరలోకపు తండ్రిని మోసం చేస్తావా? పరలోకపు తండ్రి అడిగిండు, నీ పేరేం పేరు రా అంటే ఆడ కూడా నేను ఏశావునంటే కుదిరిద్దా? ఆల్రెడీ తొలగిపోయింది, ఈసారి మెడే తొలగిపోయింది, అవునా కదా. భూలోకపు తండ్రిని అయితే మోసం చేసినాం, ఏం పేరంటే ఏశావన్న, గుడ్డోడు కాబట్టి మోసపోయాడు. కానీ పరలోకపు తండ్రికి రాత్రి అయినా కనపడుతుంది, చీకటైనా కనపడుతుంది, నువ్వెవరో తెలుసా తెలియదా? సో పరలోకపు తండ్రి అడుగుతున్నాడు, నీ పేరేం పేరంటే యాకోబు చేసిన తప్పు గుర్తుకొచ్చింది. యాకోబు 20 సంవత్సరాల క్రితము వేరే పేరు చెప్పి మోసం చేశాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు అడిగేసరికి ఏమంటున్నాడు చూడండి, 32వ అధ్యాయం 27వ వచనం, ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు. ఇది పశ్చాత్తాపం, ఇది నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవటం. నేను నిజంగా మోసగాన్ని, యాకోబు అంటే అర్థమైంది చెప్పండి, మోసగా. నేను మోసగాన్ని, నాకు నిజమైన ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు నేను నా తండ్రికి వేరే పేరు చెప్పి మోసం చేసిన, కానీ ఇప్పుడు నాకేం కావాలా? నిజమైన ఆశీర్వాదం కావాలి. దయచేసి నా పేరు యాకోబు, నన్ను ఆశీర్వదించు అంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కాబట్టి ఇక మీదట నీ పేరు యాకోబు కాదు. ఏం పేరట నీ పేరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే అర్థమైందంటే దేవునితో పోరాడు. సో నీకు నిజమైన ఆశీర్వాదం కావాలంటే నువ్వు పశ్చాత్తాపడా. ఇన్ని రోజులు నువ్వు దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను దీవిస్తున్నాడని నువ్వు అనుకోవచ్చు, కానీ నీకు నిజమైన ఆశీర్వాదం కావాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో నీ తప్పులు ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో
నీవెవరవో నీవు ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో నీవు దేవుని మోసం చేయలేవు. నీకు నిజమైన ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి చెప్పండి? నువ్వెవరో దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. మళ్ళా యాకోబు నీ పేరేం పేరు అని అడిగితే దేవుడు ఏమంటాడు? నా పేరు ఎందుకు రాని, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించు. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టు. దేవుడు పేరు చెప్పలేదు, కానీ యాకోబుకు అర్థమైంది, నేను దేవుని ముఖాముఖిగా చూసిన, దేవుని నేను పట్టుకున్నా, పోరాడిన, కుస్తీ పట్టుబట్టిన, ఆయన నేను బ్రతికిన, నా ప్రాణము దక్కింది అని చెప్పి ఆ ప్లేస్కి ఏం పేరు పెట్టినంట? పెనుయేలు. పెనుయేలు అంటే అర్థమైంది దేవుని ముఖం. అతడు పెనుయేలు నుంచి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచాను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీలో తొడగూటి మీదనున్న తుంటి నరము తిన. ఇప్పుడు దాకా యాకోబు ఏమనుకున్నాడంటే, అందరూ వదిలేసినా కానీ నాకు బలం ఉన్నది, నేను ఏశావుతో కుస్తీ పట్టుబట్టి గెలుస్తా అన్నాడు. కానీ తొడ ఏమైపోయింది? తొలగిపోయింది. లెక్క ప్రకారం యాకోబు పాత మనిషి అయితే వెనక్కిపోవాలి. ఎందుకు? పోరాటానికి ఓపిక ఉన్నదా? ఏమైంది? తొడ కాలు ఏమైపోయింది? ఫ్రాక్చర్ అయిపోయింది. కానీ ఇప్పుడు యాకోబు ముందుకు పోతున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు యాకోబు? దేవుని మీద. ఇన్ని రోజులు ఎవరి మీద ఆధారపడ్డాడు? ఇప్పుడు యాకోబు పాత మనిషి కాదు. ఇదిగో పాతవి గతించను, సమస్తమును కొత్తవా. ఇప్పుడు యాకోబు కాదు, ఇప్పుడు పేరేం పేరు చెప్పండి? ఇశ్రాయేలు. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడు? తన బలం మీద ఆధారపడడు. కుంటోడైనా కానీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కుంటుకుంటా ముందుకు పోతున్నాడు. ఎందుకు? ఎవరు తన బలం ఎవరు చెప్పండి? ఇప్పుడు యేసయ్యే నా బలం. ఇన్ని రోజులు ఏమనుకున్నాడంటే నా ఆస్తి నాకు బలం అనుకున్నాడు. నేను కానుక పంపిస్తే, నేను డబ్బుల ద్వారా ఏదైనా కొనుక్కోవచ్చు అనుకున్నాడు. కానీ నిజమైన ఆశీర్వాదం వచ్చినప్పుడు, అన్ని పోయినప్పుడు కుంటుకుంటా ఎవరి మీద ఆధారపడుతున్నాడు చెప్పండి? యేసయ్య మీద. అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు? మీరు ఆలకిస్తున్నారా? ఏమన్నా మనం మార్చుకుందామా? ఎవరి మీద ఆధారపడాలి మనము? దేవుని మీద ఆధారపడాలి. ఇక్కడ నేను ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, యాకోబు తన సంతానానికి ఏం చెప్పిండంటే, మీరు తుంటి నరం తినొద్దు అని చెప్పిండట. ఇక్కడ మనం చూస్తే ఏమున్నదంటే ఇశ్రాయేలీయులు అని ఉన్నది. అంటే ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా తుంటి నరం తినరట. అంటే దాని అర్థం ఏంటంటే యాకోబు పిల్లలకు చెప్పిండు, 12 మంది పిల్లల్ని పిలిచిండు, అరే ఇట్రా అంట్రా, 20 సంవత్సరాలు నేను చీకట్లో ఉన్నా, 20 సంవత్సరాలు నాకు పొద్దెట్టుంటుందో తెలియదు, కానీ నేను దేవునితో పోరాడినా నా బతుకు మారింది. నేను దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డా నా బ్రతుకు మారింది. కాబట్టి మనం తుంటి నరం తినొద్దు అన్నాడు. సో వాళ్ళు పోయి వాళ్ళ పిల్లలకి చెప్తారు, అరే తుంటి నరం యోసేపు అనుకోండి, యోసేపు తన పిల్లలకు చెప్పాడు, నాన్న తుంటి నరం తినొద్దురా అన్నాడు అనుకోండి. పిల్లలు అడుగుతారు, ఎందుకు నాన్న తుంటి నరం తినొద్దు అంటే, అప్పుడు యోసేపు చెప్తాడు, మీ తాత 20 సంవత్సరాలు అంధకారంలో ఉన్నాడు, కానీ దేవుడు ఏం చేసిండో సరి చేసిండు. దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు యాకోబు తాత జీవితం ఏమైపోయింది? మారిపోయింది. అని ఆ కథ ఏమైందంటే తరాలు తరాలు ఆ విధంగా చెప్పబడ్డది. తుంటి నరం తినొద్దంటే ఊరికే తినొద్దని కాదు. ఏ తండ్రి అయినా పిల్లలకు తుంటి నరం తినొద్దని చెప్పినప్పుడు ఏం చెప్పాలా? ఈ కథ చెప్పాలా. కాబట్టి నువ్వు కూడా నీ పిల్లలకి బోధించటం నేర్చుకోవాలి. నీకంటూ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీకంటూ మీ కుటుంబంలో కొన్ని అలవాట్లు పెట్టుకోవాలి. యాకోబు ఏ అలవాటు పెట్టుకున్నాడు? వాళ్ళ ఇంట్లో ఒక ఆచారం పెట్టండి. యాకోబు వాళ్ళ ఇంట్లో ఏంటది? అరే మనం ఎవరు ఎందుకు అని అడుగుతారా? అడగరా పిల్లగాళ్ళు? అసలు లెగ్ పీసే మేను, అదే తినొద్దంటే అడుగుతారా? అడగరా పిల్లలు? అడిగితే యాకోబు ఏం చెప్తాడు? ఇట్లా నన్ను కొట్టిండు దేవుడు, నేను సరే. అట్లా అందరు చెప్పుకుంటూ పోవాలి. సో మీ ఇంట్లో కూడా నీకంటూ కొన్ని కథలు ఉండాలి, కొన్ని అలవాట్లు ఉండాలి, కొన్ని ఆచారాలు ఉండాలి. నువ్వు నీ పిల్లలకి
నీకంటూ ఒక అలవాటు నువ్వు నేర్పించాలి. నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నాడు, తెలిసిన కాదు, నేను యూట్యూబ్లో ఆయన వాక్యం వింటా. ఆయన ఢిల్లీయే కానీ చాలా వాళ్ళ అమ్మ నాన్నే ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితమే అమెరికా పోయారు వాళ్ళు. ఆయన అమెరికాలోనే పుట్టి పెరిగి ఆడ పాస్టర్గా చేసి ఆయన చనిపోయాడు. ఆయన ఒక మెసేజ్లో ఏమంటాడంటే, ప్రతి క్రిస్మస్నంట వాళ్ళు అమెరికాలో కింద కూర్చొని భోజనం చేస్తారంట. ఏం చేస్తారంట చెప్పండి? కింద కూర్చొని భోజనం. ఎందుకు? పిల్లగాళ్ళ చెప్తారట, మనం ఒకప్పుడు మేము ఇండియాలో ఉన్నప్పుడు మా ఇంట్లో టేబుల్ లేదు, మా ఇంట్లో కుర్చీలు లేవు, మేమందరం ఆడ కూర్చొని తినేది కింద కూర్చొని తినేది. సో ఆయన ఏం చేసిండు, ఆడ పిల్లగాళ్ళకి అర్థం కావాలని పిల్లలు పుట్టిన మనవాళ్ళు పుట్టిన అమెరికాలోనే, ఆయన పుట్టింది కూడా అమెరికాలోనే. ఆయన ఏం చేసిండు, వాళ్ళ నాన్న చెప్పింది విని ఏం చేసిండు, ఆయన వాళ్ళ ఇంట్లో క్రమం పెట్టిండు, ఒక అలవాటు పెట్టిండు, ఒక ఆచారం పెట్టిండు. అదేంటది? ప్రతి క్రిస్మస్ రోజున వాళ్ళు భోజనం ఎట్ట చేయాలా? ఎందుకు? దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించిండో చెప్పాలి. సో అట్లా నీకంటూ కొన్ని ఆచారాలు నీ ఇంట్లో పెట్టుకోవాలి. దేవునికి సంబంధించిన ఆచారం, పరిశుద్ధమైన ఆచారాలు, నీ పిల్లలకు నేర్పించగలిగిన ఆచారాలు నీవు నీ ఇంట్లో అలవాటు చేయాలి. సో మనం ఏమి అర్థం చేసుకోవాలంటే, మీరు మీ పిల్లలకు బోధించడం నేర్పించండి. యాకోబు మారిపోయినాక ఏం చేసిండో పిల్లలకు బోధించటము నేర్పించాడు. నేను ఆడ ఎలివేషన్ చేసినప్పుడు నేను ప్లాన్ ప్రకారమే అది చేసి ఆ ఎర్ర పెంకులు పెట్టిన, మీకు తెలుసో తెలియదు. ఆ ఎర్ర పెంకులు నేను కావాల్సుకునే ఎందుకు పెట్టినంటే, నాకు అది గుర్తుండాలని. ఎందుకు? మా ఇల్లు ఒకప్పుడు పెంకుటిల్ల కదా. సో ఆ ఎలివేషన్ తెచ్చినప్పుడు నేను హైదరాబాద్ నుంచి తెప్పించిన, మీకు తెలుసో తెలీదు. అది తెలుసుగా, సిలువ కింద ఆ పెంకులు ఉంటాయి ఆడ కదా. అంటే ఆ పెంకులు కాదులే కానీ నేను అది కావాల్సుకునే, అప్పుడు ఖమ్మంలో లేవు, హైదరాబాద్ నుంచి తెప్పించిన నేను అవి. ఆ పెంకులు ఎందుకు? అవి చూసినప్పుడు నాకేం గుర్తుకు రావాలా, మేము ఒకప్పుడు పెంకుటిల్లా ఉండేవాళ్ళం, కానీ దేవుడు ఏం చేసిండో ఆశీర్వదించి. సో అట్లా నీకంటూ ఒక ఏం చేయాలి, నువ్వు ఒక ఆచారం పెట్టుకో. ఎందుకంటే 20 సంవత్సరాలు చీకట్లో ఉన్నాడు యాకోబు. మీకు ఒక విషయం చెప్తాను కదా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సూర్యోదయం అయిందంట. 31వ వచనంలో ఏమైంది చెప్పండి? సూర్యోదయం కదా. కానీ మనం ఇంకొక విషయాన్ని గమనిస్తే, యాకోబు ఇంటికాడ నుంచి పోయేటప్పుడు చీకటి పడుతుంది. 28వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, యాకోబు తన ఇస్సాకు దగ్గర నుంచి బయర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు, అక్కడ ఇప్పుడు ఏమైందంట, పొద్దు గుంకె. 20 సంవత్సరాల క్రితం గుంకిన ప్రొద్దు యేసయ్యతోటే పొద్దు పొడిచింది. హల్లెలూయా. 20 సంవత్సరాలు యాకోబు అంధకారంలో ఉన్నాడు, 20 సంవత్సరాలు యాకోబు చీకట్లో ఉన్నాడు, 20 సంవత్సరాలు యాకోబు అజ్ఞానంలో ఉన్నాడు. కానీ యేసయ్యను చూసినాక ఏమైంది? పొద్దు పొడిచింది, సూర్యోదయం అయింది, నీతి సూర్యుడు ఉదయించిండో. ఇప్పుడు ఏమైంది? అన్ని ఆశీర్వాదాలు. ఇప్పుడు ఏమంటాడో తెలుసా యాకోబు? ఇప్పుడు దాకా దేవుణ్ణి ఏమన్నాడో తెలుసా యాకోబు? మా నాన్న దేవుడు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మా నాన్న దేవుడు. చూడండి, చూపిస్తాను నేను. 31వ అధ్యాయం 5వ వచనం చూడండి. 31వ అధ్యాయం 5వ వచనం, తన భార్యను పిలిచి చెప్తా ఉన్నాడు, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనపడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై. పదే పదే ఏమంటాడంటే నా తండ్రి దేవుడు అంటాడు. 42వ వచనం చూడండి, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు అంటాడు కదా. పదే పదే 53వ వచనంలో చివరిలో చూస్తే, అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుడితోడని ప్రమాణం. యాకోబు ఇన్ని రోజులు దేవుడిని ఏమని పిలిచిండు? మా నాన్న దేవుడు అని పిలిచాడు. కానీ బతుకు మారినాక ఇప్పుడు ఏమంటాడో తెలుసా యాకోబు? చూడండి 33వ అధ్యాయం చివరిలో చూస్తే, 33వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఏశావును కలిసినాక ఏశావుతో దేవుడు మాట్లాడతాడు. ఏశావు ఏమంటాడో తెలుసా? ఏశావు కౌగలించుకుంటాడు. నాకెళ్ళి చూడాలి. ఇది అయిపోయిన తర్వాత కుంటుకుంటూ వెళ్తాడు యాకోబు. ఏశావు ఎదురొస్తాడు, సాష్టాంగపడతాడు, లేస్తాడు.
ఏంది పశువులన్నీ ఏంటంటే నీ కొరకే కానుకంటే ఏశావు ఏమంటాడో తెలుసా? నాకు అవసరం లేదు, దేవుడు నన్ను కూడా ఆశీర్వదించింది. దేవుని ముఖం చూసినట్లు నీ ముఖం చూశాడు. అన్నదమ్ములు పగ ఉండదు, ఏముండదు. ఏశావు హృదయాన్ని ఎవరు మార్చారు? దేవుడు మార్చారు. అప్పుడు ఏమవుతుంది? 33వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎలోహోయి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. అంటే దాని అర్థమైంది, 2వ నెంబర్ వేసి ఏమున్నది? ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఇన్ని రోజులు ఏమనుకున్నాడంటే నా తండ్రి దేవుడు, నా తండ్రి దేవుడు అన్నాడు. కానీ బ్రతుకు మారినాక ఏమైంది? ఇప్పుడు ఎవరు దేవుడు అంటున్నాడు? నా దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇన్ని రోజులు ఇస్సాకు దేవుడు, మా నాన్న భయపడిన దేవుడు, మా తాత దేవుడు అన్నాడు. కానీ బ్రతుకు మారినాక ఇప్పుడు ఏమంటుండే? ఎవరు దేవుడినా? నా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, నా దేవుడే దేవుడు అంటున్నాడు. మా నాన్న భయపడిన దేవుడు కాదు. సో జీవితము మారిపోతుంది. యాకోబు ఏమయ్యాడు? ఇశ్రాయేలే. సో యాకోబుకు 20 సంవత్సరాల రాత్రి, 20 సంవత్సరాల చీకటి ఏమైపోయింది? గతించిపోయింది కదా. సో దీన్నే ఏమంటారంటే ప్రార్థనలో పోరాడటం. ప్రార్థనలో పోరాటం నేర్చుకోవాలి కదా. ఇది బైబుల్లో వ్రాయబడిన మాట. ప్రార్థనలో పోరాటం అంటే రజిత స్రవంతి కొట్టుకోవటం కాదు, రజిత స్రవంతి ఇద్దరు కలిసి పోరాటం కాదు. ఎవరితో పోరాడాలా? దేవునితో పోరాడాలి. ఒక్క వచనం చూపించి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మనిశ్చేత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ప్రార్థనలలో ఏం చేయాలంటే చెప్పండి, మనము పోరాడాలి. పోరాటాడు ఎట్టుంటాడు? గెలిచిందాక పోరాడుతాడా? పోరాడ్డా? యాకోబు గెలిచిందాక పోరాడిందా? పోరాడలేదా? కొంచెం అట్ట పోయి అట్ట కూత వేసి కబడ్డీలో అట్ట పోయి అట్టొస్తే దాన్ని పోరాడినట్టు అంటారా? పొయ్యి 10 మంది పట్టుకున్నా కానీ వాళ్ళందరిని వదిలించుకొని వస్తే యువతలకు వచ్చేసరికి ఎన్ని పాయింట్లు అయితే? నీకు 10 పాయింట్లు అయితే. ఉట్టపోయి నాకు దెబ్బ తగలకూడదు అట్టపోయి అట్టొస్తారు కొంతమంది కదా. నా ఇస్త్రీ బట్టలు మాయకూడదు, సొక్కా నలగకూడదని అట్ట కూత పోయేటోని వీడు మంచి పోరాటగాడు అంటారా? మంచి ఫైటర్ అంటారా? అట్లాంటి టీం నమ్ముకుంటారా? కానీ ఎపఫ్రా ఏంటి చెప్పండి? ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? పోరాడు. యాకోబు ప్రార్థనలో ఏం చేసిండో? పోరాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టాను. తొడగూడు తొలగినాగా, హల్లెలూయా, మీరు విసుకక నిత్యము ప్రార్థన. తొడగూడు తొలగిందని విసుక్కోవాలి. ఆశీర్వాదం దొరికిందాక పోరాడండి ఎవరు? యాకోబు. కాబట్టి మనం సంవత్సరంలో చివరి నెలలోకి వెళ్తుంటున్నాం. రేపు ఒక్కరోజు పోతే డిసెంబర్ నెల. ఈ డిసెంబర్ నెలలో మనం 2065 ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. 2065 అంటే ఈ నెలంతా ఎంజాయ్ చేయండి, 2065లో మంచిగా ఉండండి అని చెప్పటంలో నేను. మనం సిద్ధపడదాం ఈ నెల రోజులు. వింటున్నారండి? మనం ఏం చేయాలంటే 2025 మనకు ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండాలి. దానికి మనం ఏం చేయాలి? ప్రార్థనలో పోరాడాలి. యాకోబు ఏ విధంగా పోరాడిండు? ఆశీర్వాదము దొరికేంతవరకు. అందుకే యేసయ్య లూకా 18:1 ఏమంటాడు? మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. రండి తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాలను పరీక్ష చేసుకుందాం. యాకోబు జీవితాన్ని మనం చూసాం. యాకోబు స్వార్థపరుడుగా ఉన్నాడు. కానీ యాకోబు తొడగూడు తొలగినాక మనం చూస్తే యాకోబే ముందు నడిచిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. పాత మనిషిగా ఉన్నప్పుడు యాకోబు అందరి వెనక నిలవబడ్డాడు. కానీ కొత్త మనిషి అయిన తర్వాత యాకోబులో స్వార్థం పోయి అందరికంటే ముందుగా నడుస్తున్నాడు. యాకోబులో చీకటి పోయింది. యాకోబులో 20 సంవత్సరాల రాత్రి వెళ్ళిపోయింది. ఎందుకంటే అతడు పశ్చాత్తాపడ్డాడు. నా పేరు యాకోబు అని ఒప్పుకున్నాడు. మనం కూడా మన హృదయాలు మనం ఒప్పుకుందాం. మన యొక్క
బలహీనతలు, మన యొక్క పాపాలు మనం ఒప్పుకుందాం. ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇంకా దేవుని మోసం చేస్తావు? ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇంకా నీ కుటుంబీకులను మోసం చేస్తావు? ఎన్ని సంవత్సరాలు ఇంకా నీవు నీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుంటావు? ఒకసారి మన పశ్చాత్తాపడదాం. యాకోబు పశ్చాత్తాపడ్డాడు, కొత్త మనిషిగా మారాడు. ప్రార్థనలో పోరాడాడు, జయం పొందాడు. నీ కుటుంబంలో కూడా ఒక అలవాటు పెట్టుకుంటానని నువ్వు ప్రార్థన చేసుకో. నీ కుటుంబానికంటూ ఒక అలవాటు, నీ కుటుంబానికంటూ ఒక పరిశుద్ధమైన ఆచారం నువ్వు పెడతానని తీర్మానం చేసుకోండి. నీ పిల్లలకి నువ్వు ఒక ప్రత్యేకమైన, నీ కుటుంబానికే ఒక స్పెషల్గా ఒక ఆచారం పెట్టుకుంటానని, దైవికమైన ఆచారం పెట్టుకుంటానని తీర్మానం చేసుకోండి. ఎపఫ్రాలాగా ప్రార్థనలో పోరాడుతానని తీర్మానం చేసుకోండి. దేవుడు ఆశీర్వదించేంతవరకు ప్రార్థనలో పోరాడటం మనం నేర్చుకుందాం. విసుకక నిత్యము ప్రార్థన చేయటం మనం నేర్చుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, పెనుయేలు అనుభవం గురించి మేము నేర్చుకోవటానికి నీవిచ్చిన కృపను బట్టి వందనాలు. తండ్రి, యాకోబు మోసగాడు ప్రభువా నాయన. తండ్రి, యాకోబు అంధకారంలో జీవించాడు ప్రభువా నాయన. యాకోబు స్వార్థపరుడుగా ఉన్నాడు. తన ధనం ద్వారా ఏదైనా సాధించవచ్చు అని నమ్మాడు. కానీ ఆయన పశ్చాత్తాపడ్డాడు, జీవితాన్ని మార్చుకున్నాడు, నిజమైన ఆశీర్వాదం కొరకు ప్రార్థించాడు. నాయన నిజమైన ఆశీర్వాదం కోసం పోరాడాడు. తద్వారా నాయన నిజమైన ఆశీర్వాదం పొంది ఒక క్రొత్త పేరుతో క్రొత్త మనిషిగా సూర్యోదయమైన వెంటనే ఒక కొత్త నడకతో తన జీవితాన్ని మార్చుకున్నాడు. మా జీవితంలో కూడా నాయన నీవు మాకు ఒక కొత్త నడకను దయచేయండి, ఒక క్రొత్త పేరును దయచేయండి నాయన, ఒక క్రొత్త జీవితము నాయన, ఒక క్రొత్త సూర్యోదయముతో మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నా. నీకే వందనాలు. మా కుటుంబాల్లో కూడా నాయన మేము దైవికమైన ఆచారాలు కలిగి ఉండటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి ప్రభు. నాయన మేము ప్రార్థనలో విసుకక నిత్యము నాయన పోరాడటానికి నీ కృపను మాకు దయచేయమని నాయన. వాక్యం కేవలం వినువారము మాత్రమే కాక దాని చొప్పున జీవించటానికి నాయన నీ కృపను మాకు దయచేయండి. మేము నిజంగా పశ్చాత్తాపడి నాయన మా జీవితాలను మార్చుకొని నాయన డిసెంబర్ నెలలో ప్రభు ఆత్మీయంగా అభివృద్ధి పొంది 2025 నాయన ఒక క్రొత్త సంవత్సరముగా నాయన, ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరముగా మా కుటుంబంలో ఉండటానికి నీవే మాకు కృపను దయచేయమని, విన్న వాక్యమును నిరంతరంగా ఫలించటానికి నీవే దీవించమని యేసు ప్రభు ఘనమైన నామములో ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.